శ్రీ సంత్ సదానంద యోగి మహారాజ్ హిమాలయ యోగి మనం చూస్తున్నది పిరమిడ్ సొసైటీలో ఎంతో అద్భుతంగా ఆయన సేవ చేస్తున్నారు. నూట 11 సంవత్సరాలు ఈ సదానంద యోగి గారికి 111 సంవత్సరాలు అయిన అదేవిధంగా కందుకూరు నుంచి మైదుగురికి వెళ్ళే దారిలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో మరి దత్తాశ్రయము, చక్కటి అవధూతల సమాధుల్ని మనం చూస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈయన దత్తాత్రేయులు వారు అనే ఒక అవధూత ఈయన సజీవంగా సమాధి చెందారు యోగాలో ఉండి. చాలామంది యాత్రికులు ఈయన్ని దర్శించుకుంటూ ఉంటారు. అద్భుతమైన శక్తి క్షేత్రం. ఏమంటారు, పిలుస్తారు ఏమని? తిరుమల శెట్టి కోటయ్య స్వామి. తిరుమల శెట్టి కోటయ్య స్వామి. ఆ పొడి ఒక డబ్బాలో వేసేసుకొని నీళ్ళలో కలుపుకొని ఎక్కడైతే ఇబ్బంది ఉందో చర్మ వ్యాధులు ఏదైనా సరే, చర్మ వ్యాధులు మిరియాలు నోట్లు వేసుకుంటారు 2 గింజలు. అది వాడిన రోజులు సాప్ మీద పడుకుంటారు. ఒక 5 వారాలు నిష్టగా ఉంటే తొందరగా 3 వారాలకే తగ్గిపోవచ్చు. శనివారం నైట్ వస్తారు, నిద్ర చేస్తారు. ఆదివారం ఉదయాన్నే స్నానం చేసుకోవడానికి అన్ని వస్తువులు ఉన్నాయి. మరి ఇళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆగొచ్చు. ఇప్పుడు తీసుకెళ్ళి రాసుకుంటారు, పటాల దగ్గర పెట్టుకుంటారు, దేవుడి దగ్గర పెట్టుకునేది. ఇబ్బంది అయినప్పుడు ఆగి వాళ్ళకు కూడా ఇన్ని వాడాలని ఉంటుందా? ఇప్పుడు ఏదైనా అనుకున్నది అవడం కానీ. ఓకే, అంటే ఇక్కడికి వచ్చి ఆయనకి సమాధికి పెట్టి వెళ్ళాలి. తాగిస్తారు, తాగితే చాలు. ఎవరికమ్మా ఒకే చేసుకొని నేను మా అబ్బాయి నీళ్ళు తోపిస్తాను, మేము కూడా అదేవిధంగా కందుకూరులో శాకాహార ర్యాలీకి ముందు మరి వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన జానులు, పిరమిడ్ మాస్టర్లందరికీ కూడాను ఉదయం ధ్యానం మరి అల్పాహారం విందు. అల్పాహారంలో చక్కటి చక్కెర పొంగలు, గారె, మరి కొబ్బరి పచ్చడి. కందుకూరులో శాకాహార ర్యాలీ. ఎంతోమంది జ్ఞానులు, ఆత్మజ్ఞానులు, పిరమిడ్ మాస్టర్లు, అహింసావాదులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
ర్యాలీ తదనంతరం మరి టీటీడీ కళ్యాణ మంటపం కందుకూరు నందు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను సజ్జన సాంగత్యం, ఎంతోమంది ప్రముఖులు, 111 సంవత్సరాల యోగి, హిమాలయ యోగి, మరికొంతమంది వారి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. సజ్జన సాంగత్యం అనంతరం చక్కటి విందు భోజనం కందుకూరులో టీటీడీ కళ్యాణ మండపంలో చక్కటి విందు భోజనం మరి ఆస్వాదించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఎలా ఉందండి భోజనాలు? బాగుంది సార్, చెప్పండి. అద్భుతంగా ఉంది సార్. ర్యాలీ అద్భుతంగా ఉంది. అసలు కందుకూరు అంటే మహాపట్టణం మామూలు దద్దరిల్లిపోయింది సార్. భోజనాలు చాలా బాగున్నాయి సార్. ఏం భోజనం అండి ఈరోజు? పులిహోర పెట్టారు, వైట్ రైస్, పప్పు, గోంగూర, వడియాలు, సాంబారు, పెరుగు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను విజయవాడ నుంచి వచ్చాను సార్. రాత్రి నిన్న వచ్చాను. చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. భోజనాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. గట్టిగా మాట్లాడండి. చాలా బాగున్నాయి, సాంబారు అన్నీ బాగున్నాయి. గోంగూర పచ్చడి, పప్పు, అన్నీ బాగున్నాయి, కూర. బాగున్నాయి. ర్యాలీ కూడా బాగా జరిగిందా? అద్భుతంగా చాలా బాగా జరిగింది. జరిగింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? కందుకూరే. కందుకూరేనా? మీరు ఎక్కడండి?